సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం కొత్తగా నామకరణం చేసిన రేవంత్ సర్కార్ బీఆర్ఎస్ హయాంలో జాతీయ సమైక్యత దినం విమోచన దినోత్సవంగా ప్రకటించిన కేంద్రం అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ చాలా రకాల విషయాలు మనకున్నాయి. ఎందుకంటే చాలా రకాల సెప్టెంబర్ 17 అనగానే తెలంగాణకు ఒక మంచి ఇది ఒక మనకు తెలంగాణకు స్వాతంత్రం వచ్చినటువంటి రోజు. సో దీన్ని చాలామంది కూడా బీజేపీ వాళ్ళేమో తెలంగాణ విమోచన దినోత్సవం అని అని ఇక కొంతమంది కమ్యూనిస్టులు కొంతమంది ఏమంటారంటే విద్రోహ దినం అని. అదేవిధంగా డెమోక్రాట్స్ అంటే ప్రజాస్వామ్యవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమంటారంటే విలీన దినం అంటారు. మొన్న కేసీఆర్ ఏమంటాడు, ఆ జాతీయ సమైక్యత దినోత్సవం అంటాడు, జాతీయ సమైక్యత దినం అని జరుపుతూ ఉంటాడు. ఆ తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చేసి దీన్ని ప్రజాపాలన దినోత్సవం అని నామకరణం చేసిండు. ప్రజాపాలన దినోత్సవం అని చెప్పేసి ఆయన మార్చిండు. సో ఈ విధంగా తెలంగాణ అనేటువంటి ఒక ఎమోషన్ని ఎవరెవరికి అనుకూలంగా ఎవరెవరు మార్చుకుంటారో చూడండి. చాలా రకాలుగా విమోచన దినోత్సవం అనేటువంటి దాన్ని అంటే వాస్తవం కూడా నిజాం ఏదైతే మన హైదరాబాద్ సంస్థానాన్ని పరిపాలించినటువంటి నిజాం మన దేశం ఆపరేషన్ పోలో భాగంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసినటువంటి దేశంలో చాలా ఆపరేషన్స్లో భాగంగా హైదరాబాద్ కూడా భారతదేశంలో అంతర్భాగం చేసే విధంగా ఆయన చేసినటువంటి ఆపరేషన్ పోలో ఏదైతే ఉందో దానిలో భాగంగా మన తెలంగాణ రాష్ట్రం అంతా కూడా భారతదేశంలో విలీనం అవ్వడం జరిగింది. దానికి ఈ ఆర్మీ ఏదైతే ఉందో దాన్ని దాటి తట్టుకోలేక నిజాం ప్రభు లొంగిపోవడం జరిగింది. సో అందుకే తెలంగాణకు ఒక విమోచన దినం అని చెప్పేసి కూడా నామకరణం చేయడం జరిగింది. సో అదేవిధంగా విద్రోహ దినం, ఎందుకంటే బలవంతంగా కలుపుకున్నారు. ఈ బలవంతంగా కలుపుకోవడం వల్ల చాలామంది చనిపోయారు. ఆ చనిపోయిన వారికి గుర్తింపు లేదు అనేటువంటి కోణంలో కమ్యూనిస్టులు ఏమో విద్రోహ దినంగా జరపాలని చెప్పేసి వాళ్ళు కోరుతా ఉన్నారు. అదేవిధంగా ప్రజాస్వామ్యవాదులు ఏమంటారంటే విలీనమైంది కాబట్టి విలీన దినోత్సవం జరపాలని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు. ఈ విధంగా పలు రకాల డెఫినేషన్స్ అయితే ఏదైతే సెప్టెంబర్ 17కు అనేక రకాల డెఫినేషన్స్ కనబడుతున్నాయి. సమాజంలో చాలా రకాల వాదులు ఎవరైతే ఉన్నారో ఐడియాలజీ ప్రకారం తమ పేర్లను నిర్వచించుకోవడం జరిగింది. సో దీనిపైన మరి కేంద్రం అయితే ఆల్రెడీ కేంద్రం తెలంగాణ విమోచన దినం పేరిట అధికారికంగా ప్రతిసారి కూడా జరుపుతూ ఉంది. ఈసారి కూడా మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో చాలా అతిపెద్దగా జరిగేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. సో దానికోసం ప్రత్యేకంగా కిషన్ రెడ్డి గారు స్వయాన ఎవ్రీ ఇయర్ ఆయననే కండక్ట్ చేస్తూ ఉంటాడు. సో ఇది మరి సెప్టెంబర్ 17కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో మొత్తానికైతే ప్రజాపాలన దినోత్సవంగా, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి నియంత పోకడలను మొత్తానికైతే తీసేసి ఒక పరిపాలన నిర్మించడం అని చెప్పేసి దాంట్లో సెప్టెంబర్ 17 ప్రజాపాలన దినం అని చెప్పేసి మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక అనౌన్స్ చేయడం జరిగింది. మరి దీనిపైన బీజేపీ ఎలా స్పందిస్తుందో చూడాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది.